కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందండి, ఎంత పనికి మాలిన లోక సంబంధమైన తయారవుతారో. వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుందో అంటే భయంకరంగా ఉంటుంది. అసలు నీకు బుద్ధి ఉందమ్మా, నువ్వు మందిరంకి వెళ్తున్నావా అని అడగాలనిపిస్తుంది కొంతమంది వస్త్రధారణ. వింటారా? ఫంక్షన్లకి వాటికి వెళ్ళినప్పుడు అసలు నువ్వు ఒకసారి అనిపిస్తుంది, అసలు నువ్వు ఆత్మీయురాలివేనా, నువ్వు ప్రార్థనకి వెళ్ళే స్త్రీవేనా, క్షణ పొందిన బిడ్డవేనా? పురుషులకి వేరే డ్రెస్ ఏం లేదుగా, ప్యాంటు షర్టే కదా, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా. మాకు ఇక మీ స్త్రీలుగా మీకే రకరకాల ఆర్భాటాలు, రకరకాల అన్ని వేసుకోవచ్చు. కానీ ఎస్తేరు మాత్రము హేగే నిర్ణయించిన అలంకారము తప్ప ఏది యాక్సెప్ట్ చేయలే. ఏమా పెళ్లికి వెళ్తున్నావా, ఈ పాపడు బిడ్డ వేసుకుంటాను, చెవులు పడి పెట్టుకుంటానండి, మెళ్ళ హారం వేసుకుంటానండి, పేక్కు ఊరు వేసుకుంటానండి, అది బంగారం అయితే. మనోళ్ళే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే ఈరోజు అత్యధికంగా అలంకరణ వేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే అందరికంటే హడావిడిగా కనబడుతున్నారు సంఘాలలో. బయట అమ్మ ఆవిడ ఎవరు అంత హడావిడి చేస్తుంది, ఆవిడ మన బ్యాచ్ కాదు, ప్రార్థనకి వెళ్తుందిలే, అందుకే అప్పుడప్పుడు వస్తుంది, హడావిడి చేసి వెళ్ళిపోతుందిలే. కాబట్టి మందిరంలో ఉన్న, మార్కెట్ లో ఉన్న, సమాజంలో ఉన్న స్త్రీ క్రీస్తును మాత్రమే కనబరచాలి.